హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ 4 డిఏలకు సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల కార్మిక పెన్షనర్లకి జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఈరోజైతే సమావేశం అయితే జరిగిందండి. మధ్యాహ్నం టీఎన్జిఓ భవన్ హైదరాబాద్లో అయితే ఈ యొక్క సమావేశం అయితే జరిగింది. అయితే 27 మంది సభ్యులతో ఈ యొక్క కార్యక్రమంలో అయితే పాల్గొనడం జరిగిందండి. 27 సభ్యులు ఈ సమావేశంలో కొన్ని సమావేశ నిర్ణయాలు అయితే తీసుకున్నారండి. ఆ నిర్ణయాల గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా ఒకటవది వచ్చేసి బకాయిలు ఉన్నటువంటి 4 పెండింగ్ డిఏలు వెంటనే క్లియర్ చేయాలని, పెండింగ్ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలంటూ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తూ ఈ సమావేశం అయితే తీర్మానించిందండి. ఇక రెండవది వచ్చేసి సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా సిపిఎస్ను రద్దు చేసి ముఖ్యంగా ఓపీఎస్ను అమలు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు అయితే జరపాలని తీర్మానించారండి. ఇక మూడవది వచ్చేసి మహిళలు బాలికలపై అత్యాచారాలు హత్యలను ఖండించాలని, దోషులుగా వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక నాలుగవది వచ్చేసి నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఎన్నికైన కోదండరాం గారికి త్వరలో అభినందన సత్కారం నిర్వహించాలని, ఈ 4 విషయాలకు సంబంధించి ఈ యొక్క సమావేశంలో తీర్మానించడం జరిగిందండి. ముఖ్యంగా పెండింగ్ డిఏల్లో 2 డిఏలకు సంబంధించి ప్రభుత్వం విడుదలకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వటం గమనార్హం. అయితే ఈ నెలాఖరులోపు వీటికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. భారీగా జీతభత్యాలు కూడా పెరగనున్నాయండి. దీనికి సంబంధించి వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది, ఒకసారి వాచ్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.